టీమిండియా యువ కెరటం నితీష్ కుమార్ రెడ్డి బాక్సింగ్ డే టెస్టులో శతకొట్టడంతో స్వస్థలం విశాఖల సంబరాలు అంబరానంటాయి. ప్రస్తుతం నితీష్ కుమార్ రెడ్డి నివాసం వద్ద పరిస్థితి, బంధుమిత్రుల స్పందనను మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విశాఖపట్నం యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా లాంటి బలమైనటువంటి చాలా కష్టతరమైన పిచ్ మీద తన మొదటి మ్యాచ్ లోనే సెంచరీ సాధించడం, టీమిండియాని ఫలాన్ నుంచి తప్పించడం మొత్తం విశాఖ వాసులంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశాఖ వ్యక్తి, అందులోనూ తెలుగు అయినటువంటి యువ క్రికెటర్ ఆస్ట్రేలియా లాంటి పిచ్ మీద చాలా చక్కగా అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే ఈ ప్రదర్శన వెనుక ఎన్నో సంవత్సరాల నుంచి కష్టం ఉంది. కుటుంబ సభ్యులు ఎందుకంటే తన చిన్నతనం నుంచి కూడా క్రికెటర్ అవ్వాలనేటువంటి ఆశతో ఎదురు చూసినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న మ్యాచ్ అంతా కూడా ప్రత్యక్షంగా తిలకించి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనతోటి నితీష్ కుమార్ కుటుంబ సభ్యులు ఉన్నారు. నితీష్ కుమార్ నానమ్మ ఉన్నారు, అలాగే వారి కుటుంబ సభ్యులు, వారి పెద్దనాన్న, వారి పెద్దమ్మ, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి ఈ ప్రాంతంలోనే, ఇది తుంగలాం ప్రాంతంలోనే నితీష్ కుమార్ రెడ్డి చిన్ననాటి నుంచి కూడా ఇక్కడే క్రికెట్ ప్రాక్టీస్ కి వెళ్లేవాడు. ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న జింక్ మైదానం ఉంది, అలాగే ఇక్కడే బిహెచ్పివి మైదానం ఉంది. వీటన్నిటిలో కూడా తను రెగ్యులర్ గా కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు, వాళ్ళతో మాట్లాడదాం. ఏమంటారు అమ్మా, నేను మ్యాచ్ చూసారా? ఏమంటారు? ఏమంటావమ్మా? బాగా అన్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ బాబుకి ఇంట్రెస్ట్. అమ్మా, వారి పెద్దమ్మ ఉన్నారు. అమ్మ, నితీష్ కుమార్ రెడ్డి ఎలా కష్టపడేవాడు, చిన్నతనం, ఎందుకంటే ప్రాక్టీస్ వేళ ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రౌండ్స్ లో కూడా తను రెగ్యులర్ గా కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. కుటుంబ సభ్యులుగా మీరంతా కూడా సహకరించారు. ఏమంటారు? నితీష్ కుమార్ రెడ్డి మా కుటుంబ సభ్యుల్లో ఒకటి అవడం చాలా సంతోషకరమైన విషయం అండి. ఆ అబ్బాయికి మామూలుగా ఇక్కడ ఆటతనంగా ఆడుతుంటుంటే వాడి ఇంట్రెస్ట్ని చూసి వాళ్ళ ఫాదర్ జింక్లో జాబ్ చేస్తుంటారు. వాడి ఇంట్రెస్ట్ని బట్టి ఆ జింక్ గ్రౌండ్కి తీసుకుని వెళ్ళి కొంచెం అలా ప్రాక్టీస్ చేయడం బట్టి ఆడు ఇంకా బాగా ఆడుతాడు అనేసి ఒక అతనికి నమ్మకం మీద ఆయనకి ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది. వాడిని ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని వాడి కోసం అతను జాబ్ సాక్రిఫైస్ చేశారండి. వేరే చోటుకు ట్రాన్స్ఫర్ అయినా కూడా ఈ మైదానంలో ఉన్న కన్నా వేరే ఎక్కడికైనా వెళ్తే వాడికి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి వాడు ఈ క్రికెట్ కోసమనే ఆలోచన మీద ఉండి ఆయన ఆ జాబ్కి రిజైన్ చేసి వాడి మీద ఫోకస్ పెట్టారు. చిన్నప్పటి నుంచి వాడికి ఇంట్రెస్ట్ వల్ల వాడుకున్న ధైర్యం చూసి ఆయన కూడా ప్రోత్సహించారు. యాజ్ ఎ పేరెంట్గా వాళ్ళిద్దరు పేరెంట్స్ కూడా వాడికి మంచి ప్రోత్సాహంగా వాడికి ముందు ఉండి నడిపించారు. వాడు నాన్నగారికి ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ స్థాయికి ఎదిగాడంటే మాకు ఆనందంగా ఉంది. మా కాకి వంశంలోనే మా కాకి గోవిందరెడ్డి గారు అలా తమ్ముడు కొడుకుగా వాడు మా ఇంట్లో ఉండడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అలాగే కాకి గోవిందరెడ్డి గారు ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డికి పెదనాన్న. ఏమంటారు? నేను చూశాను కదా మ్యాచ్ లో, చాలా చక్కని ప్రతిభ కనబరిచారు. ఆస్ట్రేలియా లాంటి బలమైనటువంటి క్రికెట్ లో చాలా ప్రొఫెషనల్ గా ఉండేటువంటి టీం అది. అటువంటి టీం మీద సెంచరీ చేయడం, అందులో 8th రౌండ్ దిగిన బ్యాట్స్మెన్ గా చాలా చక్కటి ప్రతిభ కనబరిచారు. దేశం అంతా కాదు, మొత్తం యావత్ తెలుగు ప్రజలంతా కూడా గర్విస్తున్నారు. ఏమంటారు? మీరే చెప్తున్నారు, తెలుగు ప్రజలందరూ గర్విస్తున్నారు. గర్వించదగ్గ రోజు. నిజంగా తెలుగువాడి సత్తా మరొకసారి ప్రపంచవ్యాప్తంగా నిరూపించిన రోజు నిన్న. మరి నిన్న 8th రౌండ్లో దిగడమే కాకుండా ఆస్ట్రేలియా బౌలర్లతో అంత ప్రెస్టీజియస్ మ్యాచ్లో అటువంటి పరిస్థితుల్లో 100 చేసి ఇండియాని ఫాలో నుంచి గట్టెక్కించడం అనేది చాలా చరిత్రాత్మకమైన సంఘటన. భవిష్యత్తులో ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో మొదటి దశ పూర్తయింది. చివరి వరకు ఏదైతే వాళ్ళ తల్లిదండ్రుల లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం నిరంతరం కృషి చేయాలి. ఇలాగే క్రికెట్లో రాణించి గ్రామానికి, కుటుంబానికి, తన నమ్ముకున్న తల్లిదండ్రులకి, వారికి అందరికి మంచి పేర్లు తేవాలి. అలాగే భారతదేశానికి ఈ క్రికెట్ ద్వారా భారతదేశ క్రికెట్కి వెన్నెముకగా నిలవాలని మేము అందరం ఆకాంక్షిస్తున్నాం. మాకైతే మా ఫ్యామిలీ మెంబర్గా, మా తమ్ముడు కొడుకుగా మాకు వారు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ముత్యాల రెడ్డి గారు వారు చాలా కష్టపడి, ఎందుకంటే దగ్గరగా మీరు ప్రతిరోజు నితీష్ రెడ్డిని దగ్గరగా చూశారు. కుటుంబ సభ్యులుగా రోజు పొద్దున్నే గ్రౌండ్ కి తీసుకెళ్లి ప్రాక్టీస్ చేయించడం ఏ విధంగా అనిపిస్తుంది? ఆ కుటుంబం కూడా చాలా కష్టపడి ఈ రోజున
తను మంచి క్రికెటర్ చేశారు. ఏమంటారు మీ మాట? అంటే ఈ కష్టపడడం అనేది అందులో డౌట్ ఏం లేదు. హిందుస్థాన్ జింక్ ఎంప్లాయీగా వాళ్ళ నాన్నగారు పనిచేయడం, కొంతకాలం టౌన్షిప్లో నివాసం ఉండడం వల్ల జింక్ గ్రౌండ్కి బాగా పరిచయం అవడం, ఆ తర్వాత మరలా తంబులం నుంచి కానీ జింక్కి రోజు తీసుకెళ్ళడం. వాళ్ళ నాన్నగారు పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే వాడిని ఉన్నతమైన క్రికెటర్గా తీర్చిదిద్దాలి అనేది లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం కొడుకుకి తగిన ప్రోత్సాహం ఇవ్వడం తల్లిదండ్రులు ఇద్దరు. అలాగే నేను పెట్టుకున్న గోల్ని రీచ్ అవ్వాలని కొడుకు కూడా ఆ గోల్ని రీచ్ అవ్వడం చాలా ఆనందకరమైన సంఘటన. ప్రతి కొడుకు ఇలా స్ఫూర్తి తీసుకొని ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుంటో ఆ లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడితే సాధించగలమని నిరూపించిన వ్యక్తుల్లో నితీష్ కుమార్ మా అబ్బాయి కూడా ఒకడు. ఏమంటారు? ప్రోత్సాహం ఎలా ఉంది? గ్రామస్తులు ఏమంటున్నారు? గ్రామస్తులు అందరూ గర్వపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా తుంగలం ఊరు పేరు కానీ, మరి మా ఇంటి పేరు కానీ, మా కుటుంబం పేరు కానీ ఇవాళ ప్రపంచం అంతా తెలిసినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేము మా అమ్మ కన్నా 6గురిలో ఒక కొడుకు తాలూకా కొడుకు కాబట్టి 3 అన్నదమ్ములు, 3 ఆడపిల్లలు. మా నాన్నగారు 1991లో చనిపోయారు. చనిపోయిన దగ్గర నుంచి మాకు పెద్ద దిగ్గా ఉంది మా అమ్మ. మా అమ్మ ఏం చెప్తే మేము అందరం చేసాం. అలాగే మా తమ్ముడు కూడా వాడి బాధ్యత వాడు నిర్వహించడమే కాకుండా వాడి కుటుంబం పట్ల, పిల్లల పట్ల, భార్య పట్ల, కొడుకు కూతురు పట్ల తీసుకున్న శ్రద్ధ ఈ స్థాయికి తీసుకెళ్ళిందని మనం చెప్పొచ్చు. ఏమంటారమ్మా? ఏం చెప్తారు? మ్యాచ్ చూసారో ఏమంటారు? చాలా హ్యాపీగా ఉంది. మా అన్నయ్య అంత టఫ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా అంటేనే చాలా కాంప్లికేటెడ్ మ్యాచ్. అందులోని సెంచరీ కొట్టాడు 8th రౌండ్లో దిగి. దానికి చాలా హ్యాపీగా ఉంది. మాటలు రావట్లేదు చెప్పడానికి, కానీ చాలా హ్యాపీగా ఉంది. ఏమంటావు తల్లి? నేను మ్యాచ్ చూసావా? ఏమనిపించింది అసలు? చాలా ప్రౌడ్గా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఆడినందుకు, ఇంకా సెంచరీ కొట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు? అంటే కుటుంబ పరంగా కానీ, గ్రామస్తులు కానీ ప్రోత్సాహపరంగా ఏ రకంగా ఉంది అంటారు? ఏమంటారు? ఇప్పుడు ప్రోత్సాహం 100% బాగానే ఉంది. కుటుంబ పరంగా మా తమ్ముడికి కానీ, మా అబ్బాయికి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని ఇంటర్నేషనల్ స్థాయి లక్ష్యాన్ని చేరడానికి పడవలసిన కష్టం పడ్డారు, ఫలితం వచ్చింది. 100% ఉంది, అందులో తప్పేం లేదు. ఒక్కటే విషయం ఏంటంటే హిందుస్థాన్ జింక్ ఎంప్లాయ్గా ఉంటూ జింక్ క్రైసిస్ ఉన్నప్పుడు వేరే రాజస్థాన్కి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసిన దగ్గర తీసుకున్న నిర్ణయం అనేది చాలా కీలకమైన నిర్ణయం. ఆవేళ విఆర్ పెట్టారు. విఆర్ పెడితే వచ్చే డబ్బులతోనే కుటుంబాన్ని, ఆ కొడుకుని, కూతుర్ని, భార్యని చక్కగా చూసుకుంటూ అక్కడ తీసుకున్న డెసిషనే కీలకమైన డెసిషన్. ఇండివిజువల్గా తీసుకున్నా, ఎలా తీసుకున్నా అతని నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించడం కానీ ఇంకోటి కానీ చేయలేదు. ఎప్పుడు అతనికి కుటుంబం ఉండాల్సిన సాయం ఎప్పుడు అడిగినా ఆ పరిస్థితిలో సాయం ఎప్పుడు ఉంది. మేము ఎప్పుడు ఆయనకి అండదండలుగా ఉన్నాం. అలాగే కుటుంబం పట్ల కూడా అతనికి కూడా అంతా బాగానే ఉంది. మేమేమంటామంటే కష్టపడి లక్ష్యాన్ని పెట్టుకోవడం. లక్ష్యాన్ని చాలా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నారు కొడుకు కానీ తండ్రి కానీ. ఆ లక్ష్యానికి తగినట్టు కొడుకు కృషి చేయడం, దానికి తల్లిదండ్రులు ప్రోత్సహించడం, దానికి మధ్యలో వచ్చిన హడ్డీలు ఏదైతే జింక్ ఎంప్లాయీగా ఉండుంటే ఉద్యోగం చేసుకుంటూ చేసేవాడు. మరి జింక్ ఎంప్లాయీగా కాకుండా రాజస్థాన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు తీసుకున్న నిర్ణయం కీలకమైన నిర్ణయం, కొద్దిగా ఇబ్బందికరమైన నిర్ణయం అయినప్పటికీ ఉద్యోగాన్ని మానేసి కొడుకు లక్ష్యం నెరవేర్చడానికి తండ్రి చేసిన త్యాగంగా మేము పరిగణిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నేను ప్రశంసించింది, ముఖ్యమంత్రి గారు ప్రశంసించారు. ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, మిగతా రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా కష్టపడిన వ్యక్తిని ప్రశంసించాల్సిన బాధ్యత ఉంది. అంతగా గౌరవంగా ప్రశంసించారు. ఇలాంటి ప్రశంసల ద్వారా ఇంకా అభివృద్ధి చెందడానికి, ఈ తెలుగు వాళ్ళ కీర్తిని ప్రతిష్ఠింపజేయడానికి, అలాగే స్ఫూర్తి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కష్టపడిన వారిని ప్రోత్సహించినందుకు కూడా మాకు ధన్యవాదాలు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఏదైతే క్రికెట్ బోర్డు వారికి కానీ మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా కుటుంబ సభ్యున చంద్రబాబు నాయుడు గారికి, కుటుంబ సభ్యులకి, ఏదైతే ఆ క్రికెట్ బోర్డు వారికి, వారిని ప్రోత్సహించిన కోచ్లకు, ట్రైనింగ్ ఇచ్చిన వారికి అందరికీ కూడా మేము మా కుటుంబ సభ్యున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది నితీష్ కుమార్ రెడ్డి కుటుంబం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి
ఆ యువ క్రికెటర్లు సహకారం అందించడం పట్ల కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రానున్న రోజుల్లో యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి దేశం పేరు మరింత పెంచే విధంగా ముందుకు వెళ్తాడనేటువంటి విశ్వాసాన్ని కుటుంబ సభ్యులు వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.